అనుకుంటామో, ఏదైతే కావాలనుకుంటామో అదే మనకు దక్కుతుంది. క్రికెట్లో గొప్ప అవ్వాలని అనుకున్నాడు తెండూల్కర్. రోజు బ్యాట్ పట్టుకుని వెళ్ళేవాడు, బాల్ కాదు బ్యాట్ పట్టుకుని వెళ్ళేవాడు, గొప్ప బ్యాట్స్మెన్ అయ్యాడు. అబ్దుల్ కలాం గారు ఏదో అనుకున్నారు చిన్నప్పటి నుంచి, ఆయన గొప్ప వాళ్ళు అయ్యారు. ఇలాగ ఎవరి గురించే కాదు, అమ్మ నాన్న ఏదో అనుకున్నారు, ఇవాళ అమ్మ నాన్న కూడా గొప్ప వాళ్ళు అయ్యారు. గుర్తుపెట్టుకోండి, అందరూ అబ్దుల్ కలాంలు తెండూల్కర్లు ఇంకోటి అవ్వాలని అనుకోకల. అమ్మ నాన్న ఏ స్టేజ్లో బయలుదేరారు, చిన్నప్పుడు ఎలా ఉండేవారు, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పెరిగారు, ఇవాళ ఎలా ఉన్నారు. ఇవాళ తిరుమల స్కూల్లో లేదా తిరుమల కాలేజీలో అడ్మిషన్ కోసం మిమ్మల్ని తీసుకున్న పేరెంట్స్ వచ్చారు అంటే నిజంగా వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నట్టే. ఎలా ఉన్నా మిమ్మల్ని చదివించాలంటే ఒక మంచి ఆలోచన వాళ్ళకి వచ్చినట్లే. వాళ్ళ ఎదుగుదల మామూలు ఎదుగుదల కాదు. కాబట్టి ఎవరినో చూడక్కల, ఇంటి దగ్గర అమ్మని నాన్నని చూసి మనం మోటివేట్ అవ్వచ్చు. నేను ఎగ్జాంపుల్ ఊరికే నేను చెప్పాను తప్ప, ఇంట్లో మన అమ్మే మనకు మోటివేషన్, మన నాన్నే మనకు మోటివేషన్. నాన్నను పొద్దుటే మంచం నుంచి లేపేది ఎవరు, అమ్మని మంచం మీద నుంచి లేపేది ఎవరు పొద్దుటే అంటే ఎవరో లేపట్ల, ఒక మంచి ఆలోచన వాళ్ళని లేపుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. ఈ ప్రపంచంలో నీకు ఏదైనా అవసరమైతే నీ ఫ్రెండ్ నీకు సహాయం చేయడు, ఓ పూట భోజనం పెడతాడు. కాబట్టి సుఖాలు మనం నా ఫ్రెండ్ అలాగా ఈ ఫ్రెండ్ ఎలాగని చెప్పి అనుకోవడం కదా, ఆడపిల్లైనా మగపిల్లైనా. చిన్న దెబ్బ తగిలితే మన నోట్లోంచి వచ్చే మాట అమ్మా, వెంటనే అమ్మ పరిగెట్టుకు వస్తుంది, ప్రాణాన్ని ఇచ్చడానికి సిద్ధపడుతుంది. ఏ చిన్న కష్టం వచ్చినా సమాజంలో వెంటనే గుర్తొచ్చేది నాన్న. నాన్న కూడా పదే పదే మనల్ని కాపాడుతూనే ఉంటాడు. అటువంటి తల్లి తండ్రిని ఎవరైతే గౌరవించారో వాళ్ళ గొప్పవాళ్ళు అవుతారు, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అటువంటి తల్లి తండ్రిని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ జీవితంలో భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి తెలివితేటలు సక్రమంగా ఉపయోగించుకుని ఒక మంచి స్థాయికి వాళ్ళు వెళ్ళగలుగుతారు, సమాజంలో విలువలు కలిగినటువంటి మనుషులుగా నిలబడతారు. అటు విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, అమ్మకు తెలియదు నాన్నకు తెలియదు అనుకోవద్దు. మొన్న ఒక తల్లి పిల్లలకి పరిగెట్టుకుని పిల్లలు చెప్పాలని అందుకని చెప్పి చెప్తున్నా. ఒక తల్లి వచ్చి చెప్తోంది, నా బిడ్డ మాట వింటలేదు. ఏమమ్మా అంటే, ప్రతిదానికి నీకు తెలియదులే అంటాడు, ప్రతిదానికి అని. ఏంటి తెలియదమ్మంటే, నాకు అమెజాన్లో ఆర్డర్ పెట్టడం రాదు, ఆ మొబైల్ యాప్ల్లోకి వెళ్ళి ఏం చేయాలో నాకు తెలీదు, ఏదన్నా ఉంటే మా అబ్బాయిని పిలిచి రే ఇది ఆర్డర్ పెట్టరా అంటాను, ఇది ఇలా బ్లింకిట్లో పెట్టరా అంటాను. దాని గురించి నేను లోకు అయిపోయినాడికి ఏం చెప్పినా, చదువు గురించి చెప్పినా ఇంకోటి చెప్పినా నీకేమీ తెలియదులే, నన్ను ఒక తెంగరదానిలా చూస్తున్నాడని చెప్పి ఆ తల్లి కళ్ళంట నీళ్ళు పెట్టుకుంది బెడ్ ఎదురుకుండా. ఒకటే చెప్పాను, మీ అమ్మకన్నా నీకు తెలివితేటలు ఎక్కువ ఉండొచ్చు, మీ అమ్మకన్నా నీ దగ్గర కొన్ని స్కిల్స్ ఉండొచ్చు, మీ అమ్మకున్న జ్ఞానంలో 1% కూడా నీకు లేదు అన్నాను. కరెక్టేనా? కరెక్టే. మనుషునికి కావాల్సిన జ్ఞానం, స్కిల్స్ ఒకటే కాదండి. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే, మా అమ్మకి ఆర్డర్ పెట్టడం రాదు, ఈ ఫోన్ సరిగా వాడటం రాదు, కాబట్టి తెంగరది, దీనికి తెలివితేటలు లేవు, నేను 7th క్లాస్లో ఎలా ఉన్నాను 8th క్లాస్లో నేను పెద్ద తోపును అనుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, అసలు మామూలు ఫోన్ కూడా ఆపరేట్ చేయలేనటువంటి స్టేజ్లోంచి, ఫోన్ లేనటువంటి స్టేజ్లోంచి ఒక కొత్త టెక్నాలజీ యుగంలోకి అమ్మా నాన్న ఎంటర్ అయ్యి కొట్టుకుంటూ ఇవాళ అవన్నీ మీకు ఇవ్వగలుగుతున్నారంటే ఎంత గొప్పవాళ్ళు తల్లిదండ్రులు ఆలోచించాలి. అందుకని ఇక్కడ మీకు తెలివితేటలు ఉండొచ్చు, మీకు మార్కులు ఎక్కువ రావచ్చు. మీ నాన్నగారు 10th క్లాస్ ఎగ్జామ్లో తెచ్చిన మార్కుల కన్నా మీ 10th క్లాస్ ఎగ్జామ్ నుంచి ఎక్కువ మార్కులు రావచ్చు. మీ అమ్మ నాన్న ఇంగ్లీష్ మాట్లాడలేకపోవచ్చు, మీరు ఇంగ్లీష్ మాట్లాడవచ్చు, అంత మాత్రం మీరు గొప్పవాళ్ళు కాదు. మీకున్న జ్ఞానం చాలా చాలా తక్కువ. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విద్యార్థులందరూ కూడా ఈ ప్రపంచంలో నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నన్ను చూసేది అమ్మా నాన్న, ఏ కండిషన్ లేకుండా నన్ను ఇష్టపడేది అమ్మా నాన్న, వాళ్ళు లేకపోతే నేను లేను, నేను బాగుండాలని కోరుకునేటువంటి ఏకైక కప్పులు అమ్మా నాన్న. కాబట్టి వాళ్ళని నేను ఆరోగ్యంగా ఉంచాలి, వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, వాళ్ళు చెప్పింది నేను వినాలి, ఒకవేళ నాకు నచ్చకపోతే నేను వాళ్ళని కన్విన్స్ చేయాలనేటువంటి ఆలోచనతోటే విద్యార్థులందరూ ఉండాలి తప్ప వేరే రకంగా తల్లిదండ్రుల్ని ఆ నెగిటివ్గా తీసుకోవద్దని చెప్పి విద్యార్థులందరూ కూడా నేను తెలియజేస్తున్నా. సరే, ఈరోజు మీరు ఎగ్జామ్కి వెళ్తారు, 2 hours ఎగ్జామ్ ఉంటుంది, ఒక 100 క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే, ప్రతి క్వశ్చన్కి 4 ఆన్సర్లు ఉంటాయి. అందరికి అలవాటు ఉంది కదా, అలవాటు లేకపోతే లేని వాళ్ళకి నేను చెప్తున్నా, ప్రతి క్వశ్చన్కి 4 ఆన్సర్లు ఉంటాయి. OMR షీట్ ఇస్తారు, ఆ 1 2 3 4 4 రెస్పాన్సుల్లో ఏదైతే కరెక్టో దాన్ని మీరు అక్కడ బబుల్ చేయాల్సి వస్తుంది. మీకు గైడ్ చేయడానికి టీచర్లు కూడా ఉంటారు. ప్రతి 20 మందికి విద్యార్థులకి అక్కడ ఒక టీచర్ ఉంటారు, వాళ్ళు మేము గైడ్ చేస్తారు. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. హాల్ టికెట్ నెంబరే కూడా మీరు బబుల్ చేయక్కల, ఆల్రెడీ కీ షీట్లో హాల్ టికెట్ నెంబరు మీ పేరు అన్ని ప్రింట్ అయిపోయి వచ్చేస్తాయి. ఎవరి కీ షీట్ వాళ్ళకే ఇస్తారు. మీరు సింపుల్గా చేయాల్సింది క్వశ్చన్ చదువుకోవడం, ఉన్న 4 రెస్పాన్సుల్లో ఏది కరెక్ట్, 3 కరెక్ట్ అయితే 3 దిద్దుతారు, 4 కరెక్ట్ అయితే 4 దిద్దుతారు అక్కడ. తర్వాత నెగిటివ్ మార్క్స్ లేవు, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీకు రాదనుకోండి, అది వదిలేయకండి, వదిలేయడం వల్ల ఉపయోగం లేదు.
ఏదో ఒకటి లాటరీ పెట్టేయండి. అర్థమైందా? ఒక్కొక్కడు అమాయకంగా నేను ఇచ్చినటువంటి 100 క్వశ్చన్స్లో 60 వచ్చి నాకు మిగతా 40 నేను చేయలేదని వచ్చేస్తాడు. ఆ 40 అన్ని 3 పెట్టేసామనుకో ఓ 10 కరెక్ట్ అవుతాయి. కరెక్టేనా? అందుకని విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి చేయగలిగినవన్నీ చెయ్యండి. ఇక మీకు రావు అనుకునే అర్థం కానీ ఏమైనా ఉంటే దాన్ని లాటరీ పెట్టండి. లాటరీ పెట్టేటప్పుడు ఎలా పెట్టాలో కూడా నేను మీకు టెక్నిక్ కూడా చెప్పేస్తాను. చెప్పనా వద్దా? చెప్పండి. మరి అది కూడా సైంటిఫిక్ ఉంటే అదృష్టం అందరికీ కలిసి రాదు. చాలా మంది అంటారు వాడు చాలా అదృష్టం. కాదు, అదృష్టం ఎవరికి కలిసి వస్తుందంటే అది కూడా తెలివినట్టుగా వస్తుంది. ఎవడైతే సక్రమంగా ఆలోచిస్తాడో ఆడికి అదృష్టం వస్తుంది. ఇక్కడ అదృష్టం కోసం అంటే ఇక్కడ అందులో దురదృష్టవంతులు ఉండకూడదని నా ఉద్దేశం అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ టెక్నిక్ ఏంటంటే 100 బిట్టుల్లో మీరు 50 బిట్లే చేయగలిగారు, మిగతా 50 మీకు రాదు. ఇప్పుడు ఆ మిగతా 50 బిట్లు మీకు రావు కాబట్టి ఏం చేయాలి? జనరల్గా పిల్లలంతా పెట్టేటువంటి ఆన్సర్లు ఎలా పెడతారంటే 4 ఆన్సర్స్లో ఏదైతే కొంచెం తేడాగా ఉంటుందో అదే పెడతారు ఆన్సర్. ఎలా అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఒక ప్రాబ్లంకి 4 ఆన్సర్లు ఇచ్చారు. ఒకటి 1.21, ఇంకోటి 3, ఇంకోటి 1, ఇంకోటి 7. ఏం పెడతామండి? 1.31 అనేది పెడతాం. కారణం మిగతా వాటికి పాయింట్ల తర్వాత ఏమి లేవు. దీనికి ఇలా ఇచ్చాడంటే ఏంటిది తేడాగా ఇచ్చాడు, అది ఇదేనమాట నేను పట్టుకోలేను అనుకుంటున్నాడు, పట్టేసాను అని చెప్పి అదే పెడతాం. ఎందుకు అలా ఇచ్చాడంటే నిన్ను తప్పుదారి పట్టించడానికి క్వశ్చన్ పేపర్లో అలా ఉంటాయి ఆన్సర్లు. అలాగే 3 ఆన్సర్లు పొట్టుకోండి, ఒక ఆన్సర్ పొడవు ఉందనుకోండి, ఏది పెడతామండి? ఈ 3 చిన్నకి ఇచ్చింది 2 నెలలు ఇచ్చిండి ఇంత భారీగా. అంటే ఇలాంటి ఆన్సర్ కాకపోతే నేను కుదరదు అనమాట. అమ్మా నాకు తెలియదు అనుకుంటే నేను చాలా తెలియను అని చెప్పి పట్టుకుని అదే పెడతాం. కాబట్టి క్వశ్చన్ పేపర్లో ఆన్సర్లను చూసి మీరు అలా పెట్టొద్దు. మీకు సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ ఈజీగా ఉండడం కోసం మారుస్తాను. 100లో మీరు 60 చేయగలిగారు, అక్కడక్కడ 60 చేయగలిగారు. వరుసగా ఉండవు కదా 60నే. ఓ 40 మీకు అర్థం కావట్లేదు లేదా రావట్లా, ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు 60లో 40 బిట్లే కరెక్ట్ అయినాయి. మీరు చేసిన 60 బిట్లో 40 కరెక్ట్ అయినంటే మీకు 40 మార్కులు వస్తాయి. మీరు ఇంకా మిగతా చేయకుండా వచ్చారనుకోండి, మీ స్కోర్ ఎంత? 40. 60 చేశారు, 40 కరెక్ట్ అయినాయి, 20 పోయినాయి, ఇంకో 40 మీరు ముట్టుకోకుండా వచ్చేసారు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ 40 బిట్లు నేను లాటరీ పెట్టమన్నానని చెప్పి మీరు ఇందా నేను చెప్పినట్టు చేస్తే గట్టిగా 2 మార్కులు కూడా రావు. కారణం ఏంటి? మీ ఆలోచన అంతా ఎలా ఉంటుంది? వంకటింగర ఆలోచించి ఇదవుద్ది అని చెప్పి పెడతారు. పైగా బయటకు వచ్చాక అమ్మ 40 లాటరీ పెడితే దురదృష్టం, ఒక్కడు కూడా కరెక్ట్ కాల. ఇది కూడా చెప్తాను. నాకు వచ్చి సీట్ రాకపోతే ఆ తల్లిదండ్రులు వచ్చి నా దగ్గర ఆవేదన చెందుతుంటారు. అమ్మ బాగా నమ్మద్దు. మరి గుర్తుపెట్టుకోండి, అమ్మను పడగొట్టడం చాలా ఈజీ, నాన్నను పడగొట్టడం చాలా కష్టం. నాన్న ముదురు, తొందరగా ఏది నమ్మడం, నమ్మినట్టు నటిస్తాడు. కానీ అమ్మ మాత్రం తొందరగా పడిపోద్ది ముందు. అందుకని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ లాటరీ పెడితే ఒక్కడ కూడా క్లిక్ అవ్వలేదమ్మా, లేకపోతే కీ షీట్లో తేడా చేస్తానమ్మంటాడు. ఆ మదర్ వచ్చి అంటుంది, బాబు లాటరీ పెట్టాడు కానీ దురదృష్టం ఉంది, ఒక్కడు కూడా క్లిక్ అవ్వలేదండి. లాటరీ పెట్టడం ఎలాగో తెలియలేదు అంటే వాడికి స్కిల్ లేదనే కదా అర్థం, వాడికి తెలివితేటలు లేవనే కదా అర్థం. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదో ఒకటి పెట్టేయకుండా 40 బిట్లు ఏం చేయాలంటే చూడండి ఒకసారి, విద్యార్థులందరూ జాగ్రత్తగా వినండి. ఎప్పటిదాకా మీరు 60 పెట్టారు కదా, కీ షీట్లో 100లన్నీ వరుసగానే ఉంటాయి, 2లు 3లు 4లు ఒకదాని కింద ఒకటే ఉంటాయి. 100లు ఎప్పటిదాకా ఎన్ని పెట్టారో చూడండి, 60లో 100లు ఎన్ని పెట్టారో చూడండి, 2లు ఎన్ని పెట్టారో చూడండి, దిద్దుతారు కదా మీరు. 3లు ఎన్ని పెట్టారో చూడండి, 4లు ఎన్ని పెట్టారో చూడండి. కాబట్టి 100లు ఎన్ని పెట్టారు, 2లు ఎన్ని పెట్టారు, 3లు ఎన్ని పెట్టారు, 4లు ఎన్ని పెట్టారు, మీ దగ్గర డేటా ఉంది. మీ పని అయిపోయినట్టు. ఇప్పుడు ఏది పెట్టాలో తెలిసిపోద్ది, మీ లక్కీ నెంబర్ ఏంటో కూడా తెలిసిపోద్ది. అందరికీ లక్కీ నెంబర్ 1, 2, 3, 4లో ఏదో ఒకటే ఉంటుంది. అందుకని వచ్చేటప్పుడు టీవీలో చూసారంటే నా లక్కీ నెంబర్ 7 అంట, ఇక్కడ 7 కనపట్లేదు. 7 ఉంది, 4 ఆన్సర్లే కదా. కాబట్టి మీరు చేయాల్సిందండి 4గింట్లో లక్కీ నెంబర్ మీరే డిసైడ్ చేసుకోవాలి. పక్కా లక్కీ నెంబర్ 3 అయితే మీరు 3 అవ్వాలని లేదు, నక్షత్రం 1 అవ్వచ్చు కానీ లక్కీ నెంబర్ సేమ్ అవ్వాలని లేదు. 60 ఏం పెట్టావో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ మిగతా 40 ఏం పెట్టాలి, ఒక్క నెంబరే పెట్టాలి, ఏదో ఒకటి. 1, 2, 3, 4లో ఏదో ఒక్కటే నువ్వు చూజ్ చేసుకోవాలి. ఏది చూజ్ చేసుకుంటావు చెప్తారండి? 1లు పెట్టారు, 2లు పెట్టారు, 3లు పెట్టారు, 4లు పెట్టారు, కౌంట్ చేశారు. ఇప్పుడు చూడండి 60లో 1లు 28 వచ్చేసినాయి, 28 1లు పెట్టేశారు. 60లో 28 1లే ఉన్నాయి. 2లు చూస్తే ఒక 14 ఉన్నాయి. ఎన్ని 28, 14,
42 ఇంకా 18 ఉన్నాయి. నెక్స్ట్ 3 చూస్తే ఒక 9 ఉన్నాయి. అర్థం కావడం కోసం బాగా తేడా చూపిస్తున్నాను. ఇంకా 4 చూస్తే ఎన్ని ఉంటాయండి? 5 ఎన్నో కనపడుతున్నాయి అంతే. అంటే అన్నింటికన్నా ఎక్కువ ఏది పెట్టారు ఇప్పటిదాకా? 1 పెట్టేశారు. అన్నింటికన్నా తక్కువ ఏది పెట్టారు? 4 బాగా తక్కువ పెట్టారు. ఇప్పుడు చెప్పండి, పెట్టాల్సిన వాటిలో ఏది ఎక్కువ సార్లు వస్తుంది? ఏమా? 4. సింపుల్. కారణం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 1 2 3 4 4 ఆన్సర్లు ఉంటాయి కదా. మీరు మొత్తం అంతా అయిపోయిన తర్వాత మేము కరెక్ట్గా అనౌన్స్ చేస్తాం కదా. అనౌన్స్ చేస్తే 1లు సుమారుగా 25 ఎగ్జాక్ట్గా ఉంటాయని చెప్పను. 1లు 25, 2లు 25, 3లు 25, 4లు 25, కొంచెం అటు ఇటులో ఉంటాయి. అలా అని మళ్ళీ ఆనకు పెట్టేసి సార్ మీరు అలా చెప్పారు, ఏమో 30 వచ్చేసినట్టే నేనేం చేయలేను, నేను ఊరికి ఇన్ని రోజులు చెప్తున్నా. అదృష్టం వల్ల ఏదైతే 30 ఉందో అది పెట్టినట్టు రాకపోవచ్చు. బట్ మోస్ట్లీ మనం మాట్లాడుకునేది ఇది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పినట్టు మీరు ఎన్ని చేయగలిగితే అన్నీ చేసి ఏదైతే తక్కువ సార్లు పెట్టారో అదే మీ లక్కీ నంబరు. మిగతా ఖాళీలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఏ క్వశ్చన్ అయితే మీరు చేయలేదు వాటిలో నింపేసేయండి. అర్థమైందమ్మా క్లియర్గా? సో టెక్నిక్ కూడా చెప్పేశాను. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తారు. పేరెంట్స్ ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ 12 అయింది అనుకోండి, గంట అయిపోయింది. వీడు ఎలా రాస్తున్నాడో, వీడికి స్కాలర్షిప్ వస్తుందో రాదో, వీడు ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ అవుతాడో, ఇలాంటి ఆలోచనలు తల్లిదండ్రులకు ఉంటాయి. ఇక్కడ మేము మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటారు, పైగా ఆలోచన కూడా అక్కడ ఉంటాయి. కాబట్టి విద్యార్థులందరికీ నేను ఇచ్చే సలహా, సీరియస్ అటెంప్ట్ చేయండి. మార్కులు ఎన్ని వస్తాయి మీరు పక్కన పెట్టేయండి. మీకు ఏదో 100కు 100 రావాలి, 100కు 90 రావాలి నేనేమన్నా, 100కి 20 వచ్చినా పర్వాలా. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు ప్రయత్నం మాత్రం సీరియస్గా తీసుకోండి, సిన్సియర్గా ప్రయత్నం చేయండి. అంతేగాని ఏదో ఒకటి పెట్టేసి మీరు రావద్దు. కారణం అందులో వచ్చేటువంటి మార్కులు మీ పేరెంట్స్కి ఎంత వచ్చినా పర్వాలా. బయటకు వచ్చిన తర్వాత ఏంట్రా ఇది అంటే ఒక్కటే మీరు చెప్పగలగాలి, నేను ఎంత చేయగలను అంత చేశానమ్మా, నా వల్ల అయినా నేను సిన్సియర్గా చేశానని చెప్పండి. తక్కువ వచ్చినాయి అనుకోండి, అమ్మ నాన్నకి ఓ లెసను, మనకు కూడా ఓ లెసను. అమ్మ నాన్నకు ఓ లెసన్ ఏంటి, నేను నేను గారవం చేస్తున్నాను, ఈ ఎలాగ ఎగ్జామ్ పెడితే 18 మార్కులు వచ్చినాయి అంటే నేను పెంచే విధానం, ఆడు కష్టపడే విధానం కరెక్ట్గా లేదనమాట, నేను మారాలి అని అమ్మా నాన్న మారుతారు. మనకు కూడా షాకే కాబట్టి నేను సరిగా చేయట్లేదని చెప్పి మనం కూడా మారదాం, అందరూ మారదాం. పిల్లలు సరిగా చదవట్లేదంటే అందులో తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉన్నట్టే. ఏమన్నా ఒప్పుకుంటారా, తిట్టుకుంటారా? పిల్లలు సరిగా లేరు అంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా అందులో ఉంటుంది. గారవం చేసి పాటు చేసేస్తాం మనం. కాబట్టి విద్యార్థులు కొంచెం సిన్సియర్గా ఎగ్జామ్ రాయండి. మార్కులు తగ్గితే మళ్ళీ ఇంకో అవకాశం ఉంటుంది. మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో మళ్ళీ ఉంటాయి. అప్పుడు వచ్చి మళ్ళీ రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ రాసినప్పుడు సిన్సియర్గా రాసి దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుని అందరం కూడా భవిష్యత్తులో మనం ఇంకెలా ఉండాలి అనేది మనం నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. విద్యార్థులందరికీ కూడా తిరుమల విద్యా సంస్థల తరఫున ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నేను విషెస్ తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడు ఇక్కడి నుంచి తర్వాత ఇంకో ఇంపార్టెంట్ థింగ్, పేరెంట్స్ నిలబడి ఉన్నారు చాలామంది. యాక్చువల్గా ఈ సదస్సుని మనం పేరెంట్స్ కోసం పెట్టింది. విద్యార్థుల్ని డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్ పంపిద్దాం అనుకుంటే మళ్ళీ మా డైరెక్టర్ తర్వాత ప్రిన్సిపాల్ శ్రీహరి గారు, సతీష్ గారు కూడా ఒకసారి పిల్లల్ని అడ్రస్ చేస్తే మంచిది కదా అన్న ఉద్దేశంతో ఇప్పుడు అడ్రస్ చేయడం జరిగింది. దానివల్ల చైర్లు టైట్ అయినాయి. ఇప్పుడు విద్యార్థులు వెళ్ళిపోతే మళ్ళీ ఫ్రీ అవుతాయండి. మళ్ళీ పేరెంట్స్ అంతా కూడా ఎదురుకొచ్చి కూర్చోవచ్చు, ఇబ్బంది లేదు. దయించి పేరెంట్స్ ఎవరు ఎక్కడికి వెళ్ళక్కల్లా, మీరు ఇక్కడే ఉండండి, పిల్లల్ని వదిలేయండి, మా వాళ్ళు గైడ్ చేస్తారు. ఏ బ్లాకో మీకు తెలుసు, అక్కడ మా స్టాఫ్ ఉంటారు, డైరెక్ట్ గైడ్ చేస్తారు. మీరు అందరూ వెళితే వెళ్ళే దారి టైట్ అయిపోయి డిలే అయిపోద్ది. తర్వాత ఇంకోటి, పిల్లల్ని మరీ అంతలా ప్రేమించేయండి. ఎలాగ కూడా వెళ్ళి ఎగ్జామ్ హాల్లోకి బాగా రాయి అని చెప్పి అలా వదిలేద్దాం. పిల్లల్ని వదిలేస్తే వాడు రాడు వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా తెలుస్తూ ఉంటుంది, వదిలేస్తూ ఉంటే ఎలా వెళ్ళాలో ఏంటో తెలుస్తూ ఉంటుంది. కూడా ఉండి మీరు ఏదో చేద్దామని అనుకోవద్దు. కాబట్టి విద్యార్థులు మాత్రం మీరు వెళ్ళినట్లయితే మీ బ్లాక్ చూసుకుంటే మీ బ్లాక్ దగ్గరికి వెళ్ళిపోండి, లేదంటే స్టాఫ్ గైడ్ చేస్తారు. దయచేసి పేరెంట్స్ ఇక్కడే ఉండండి. విద్యార్థులు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ వీటికి సంబంధించి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, అలాగే మెడికల్కి సంబంధించి నీట్ ఎగ్జాము, అలాగే పిల్లల యొక్క బిహేవియర్, మీరు ఫేస్ చేసేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో పిల్లలతోటి, ఆ పిల్లలు ఎలా తీర్చిదిద్దాలి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను నాతో పాటు మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. డెఫినెట్ మీ అందరికి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ తల్లిదండ్రుల్ని మీరు వెళ్ళొద్దని చెప్పేసి నా కోరిక. అందరూ